కనుకనే ఈ నిర్ణయం పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడంలో, రాజ్యాంగ విలువలను నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించింది. రాజ్యాంగ బాధ్యతను విడిచిపెట్టడం తప్పు. జస్టిస్ రెడ్డి అభిప్రాయం ప్రకారం రాజ్యాంగం లోతైన నైతికతపై ఆధారపడి ఉంటుంది. అది రాజ్యాంగంలోని ఆర్టికల్ 355 ప్రకారం పాలించాలన్న కేంద్ర రాష్ట్రాల బాధ్యతను అనాగరికమైన చట్ట వ్యతిరేక మార్గాల ద్వారా కాదని, ఖచ్చితంగా కాకూడదని గుర్తు చేస్తుంది. పౌరులకు ఆయుధాలు ఇచ్చి హింసాత్మక సంఘర్షణలకు గురి చేయడం రాజ్యాంగ బాధ్యతను విడిచిపెట్టడమే కదా అని ఆయన స్పష్టంగా ప్రకటిస్తారు కూడా. ఈ నిర్ణయం ఛత్తీస్గఢ్లో ఎస్పీఓ వ్యవస్థను రద్దు చేయడమే కాకుండా ఒక నైతిక ప్రమాణాన్ని కూడా నెలకొల్పింది. భద్రతా విధానాలు ఎంత అత్యవసరమైనవి లేదా రాజకీయంగా ప్రయోజనకరమైనవి అయినా అవి రాజ్యాంగ పరిధిలోనే పనిచేయాలి. కాపలా కాయాల్సిన వ్యవస్థలు శాసనసభ, న్యాయ వ్యవస్థ మధ్య హద్దులను కాపాడుకోవాలి. కాపలా కాయడం వంటిది ఈ తీర్పు. ఆ తర్వాత సంవత్సర కాలంలో శాసనపరమైన మార్గాల ద్వారా తీర్పును తప్పించుకోవడానికి ప్రయత్నాలు జరిగాయి, చేశారు కూడా, ప్రతిఘటిస్తారు.